Education here at Sun can be an excellent choice for any students. తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గొండియాల. ప్రస్తుతం మనతో హెచ్ఎర్ల ఎమ్మెల్యే అన్ని గారు ఉన్నారు. సార్, కొద్ది రోజుల క్రితం పోలీసులు ధృవీకరించినప్పటికీ రీసెంట్ గా జరిగిన హత్యను కూటమి కుట్రగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్న పరిస్థితి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏదైనా కూటమి ప్రభుత్వమే తోసేయడమే. ఎక్కడ ఏది జరిగినా, ఎక్కడ ఏ ఊర్లో ఏ గ్రామాల్లో ఏ అల్లరి జరిగినా, లేకపోతే ఎక్కడ ఏది జరిగినా అది దాన్ని పూర్తిగా కూడా దాని వెనుక ఉన్నటువంటి పర్యవసనాలు ఏంటి, ఎందుకు జరిగింది, దానికి అసలు రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా, ఏమీ ఆలోచించేది లేదు. ఎక్కడ ఏమి జరిగినా కూడా ముందు కూటమి ప్రభుత్వం మీద పడేయడం అదొక అలవాటు అయిపోయింది. అది ఇక్కడ చట్టం దాని పని చేస్తుంది. మీ ప్రభుత్వంలో లాగా కక్షలు తెచ్చుకోవడం కానీ, లేదా ఎవరి మీద తప్పుల పనులు చేయడం కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి చర్యలు జరగవు. ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి గొడవలు, వాళ్ళ కుటుంబ తగాదాలను కూడా తీసుకొచ్చి మళ్ళీ వర్గాలను కలిపి దానికి రాజకీయాలు పొలవడం, పార్టీలు అంటగట్టడం అనేది ఎంతవరకు సమంజసం కాదు. ప్రతి పర్యవసనానికి చట్టం ఉంది. చట్టం దాని పని అది చేస్తుంది. ఈరోజు మీరు కల్లారా చూశారు, అందరూ చట్టం దాని పని అది చేస్తుంది. అంతేగాని దీని మీద అనవసరమైన రాద్ధాంతాలు చేయడం, ఈరోజు అందరూ సిగ్గుపడ్డారు. చట్టం చేసే పని చూసి అందరూ సిగ్గుపడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా మీ ప్రభుత్వంలో లాగా ఎవరినో కార్యకర్తలు కాపాడుకోవడం లేకపోతే ఇంకోటి చేయడం లేదు. ఇక్కడ ఎవరు తప్పు చేస్తే ఎవరైతే దానికి బాధ్యతలు అనుకుంటారో, అనుమానం ఉన్నా కూడా అటువంటి వారిని కూడా చట్టం వాళ్ళని పరీక్షించి దాని పని తను చేస్తుందండి. ఇక్కడ పూర్తిగా చిత్తశుద్ధిగా ఉన్నామండి. హెచ్చర్లలో ఎటువంటి అవాంఛనీయ మీరు ఎన్నికలు అయిన తర్వాత సంవత్సర కాలంలో కూడా కేవలం ఈ ఫరీదుపేట గ్రామంలో తప్పించి ఎక్కడా కూడా ఉన్న 130 పంచాయతీల్లో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతులను కానీ, ఎక్కడ కక్ష తీర్చుకోవాలి కానీ, ఎక్కడ ఎటువంటి గొడవలు అవ్వడం కానీ ఎక్కడ మనం చూడలేదు. ఫరీదుపేటలో ఈ రోజు కాదు, అది దశాబ్దాల కాలంగా అక్కడ ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాటి మీద ఇప్పుడు ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారు నన్ను చెప్పారు, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక మీద అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టబద్ధంగా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నామండి. మిథున్ రెడ్డి అరెస్ట్ ని మీరు ఎలా తీసుకుంటారు? చెప్పాం కదండి, చట్టం ఒక రోజు వెనకైనా లేట్ అయినా ఎవరిని కూడా వదలదు. చట్టం దాని పైన చేస్తుంది. మిథున్ రెడ్డిని ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సింది. అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తే ఇవన్నీ ఎలా చూస్తారంటే కక్షలు అంటారు. అది ఎందుకు చేశారా, అతను చేసిన తప్పులేటా, ఇవన్నీ చూడరు. ఆ లిక్కర్ స్కామ్ ఎంత ఏంటి ఇదంతా దీనికి సిబిసిఐడి ఎంక్వైరీ అవుతుంది. దాని ప్రకారం అతన్ని ఆ సిబిసిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. దాని ప్రకారం అది ప్రభుత్వం తన పని అది చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో 2 అరెస్టుల్ని కంపేర్ చేసుకుంటున్నారు. చంద్రబాబు గతంలో అరెస్టు, మిథున్ రెడ్డి అరెస్టు. చంద్రబాబు అరెస్ట్ అయ్యేటప్పుడు ముసలోడికి ఫ్యాన్ కావాలా, ఇది కావాలా, ఇవన్నీ చెప్పి కొడాలి లాంటి వ్యక్తులు అప్పుడు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఏసీలు, ఫ్యాన్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంటి భోజనం ఇవన్నీ వాళ్ళు ఆర్డర్ చేస్తున్న పరిస్థితి. అది అసలు వీళ్ళిద్దరికి అరెస్టులకి ఏమైనా పోలికని పొంతనేయొచ్చండి. మహానుభావుడు గాంధీ మహాత్ముడు జైలుకి వెళ్ళాడని చెప్పి గాంధీ మహాత్ముడిని మనం నేరస్తులతో కలపగలమా? ఇక్కడ మిథున్ రెడ్డి చేసింది క్రిమినల్, ఒక ఆర్థిక నేరాల్లో అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఒక ప్రజానాయకుడిగా. అతను మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో, అతను మళ్ళీ బయట తిరగనీయకూడదు అనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అతను తీసుకెళ్లి ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని కానీ అతని ఆరోగ్యం కానీ ఏమీ పట్టించుకోకుండా అతన్ని కావాలని అరెస్ట్ చేసి లోపలేసి ఈరోజు దాని మీద ఇప్పటివరకు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? అటువంటి మీద లోపలేసి 42 రోజులు ఆయన లోపల పెట్టి ఒక దీక్ష చేసినట్టు ఆయన అల్లరి పెట్టి ఆయనకి ఒక ఫ్యాన్ కూడా ఇవ్వకుండా, అందుకే మీ ఫ్యాన్ పడిపోయిందేమో, పూర్తిగా అడ్రస్ లేకుండా పోయిందేమో, అటువంటి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఒక వయసులో ఉన్న పెద్ద ఆయన్ని అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని మీరు అంత దారుణమైన ట్రీట్మెంట్ చేశారే. ఇప్పటికూ కూడా ప్రశాంత్ గారు, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళిన అరెస్ట్ ఎటువంటిదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అటువంటిదని మేము భావిస్తాం. ఈ సోకాల్డ్ ఇష్యూలో లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ అన్న పదం వినిపిస్తుంది ఎక్కువగా. ఎవరి బిగ్ బాస్ అయి ఉంటారు అన్ని అర్థం? ఎక్కడండి ఈ లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరు?
ప్రభుత్వం తెలుస్తుంది. ఆ బిగ్ బాస్ ని కూడా వదలదు. ఆ బిగ్ బాస్ ని కూడా తొందరలోనే లోనికి వెళ్తాడు ఆ బిగ్ బాస్. దాంట్లో ఎక్కడా కూడా అనుమానం పడక్కర్లేదు. ఇక్కడ ఎటువంటి కక్షలు లేదు. ఎవరైతే నేరం చేశారో వాళ్ళని ప్రూవ్ చేసి ఇతడు నేరస్తుడు అని చూపించి మరీ అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. చట్టం దాని పని అది చేస్తుంది. థ్యాంక్ యూ. హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ స్పష్టం చేసేశారు. హెచ్ఆర్లలో ప్రశాంతమైన తాను ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టుకు మిథున్ రెడ్డి అరెస్టు ఎలాంటి సంబంధం లేదని, మహాత్ముత అరెస్టును చంద్రబాబు అరెస్టును ఒక విధంగా చూస్తూ అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేనంటే మిథున్ రెడ్డి లాంటి వ్యక్తుల అరెస్టు ఇలా చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పి ఎన్ఈఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ నుంచి ప్రతాప్.